మన స్టవ్‌ని ఇంకా కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌ని తుడవడానికి ఉపయోగించే స్పాంజ్ వైప్స్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా డిసిన్ఫెక్ట్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఇది మీకు పైకి చూడ్డానికి శుభ్రంగా అనిపియొచ్చు. కానీ 2 రోజులుగా నేను ప్లాట్‌ఫార్మ్ దీంతో తుడుస్తా ఉన్నాను. పైకి శుభ్రంగా ఉంటుంది ఎందుకంటే నీళ్ళతో కడిగేసి ఆరబెడతాము. కానీ స్పాంజ్ లోపల చాలా మురికి ఉంటుంది. స్పాంజ్ లోపలుండే మురికిని మనం ఎలా తీసేయొచ్చు అన్నది ఈరోజు చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో నీళ్లు వేడి చేసి, మన వంట సోడా ఉంటుంది కదా! అది కొంచెం వేయండి. ఆ తర్వాత అందులోకి నిమ్మరసం పిండుకోవచ్చు. లేకపోతే నిమ్మ చెక్క వాడేసినవి కూడా అందులో వేసుకోవచ్చు. అది కూడా లేదు అనుకుంటే మన ఇంట్లో విమ్ లిక్విడ్ ఉంటుంది కదా! అది ఒక అర స్పూన్ వేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఉన్న ఏదైనా ఒక సర్ఫ్ గానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వాసనలు ఏమైనా ఉన్నా పోతాయి. ఇప్పుడు స్పాంజ్ వైప్‌ని తీసుకొని ఒక 5 నిమిషాలు ఆ వేడి నీళ్ళలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల లోపలున్న మురికి, జిడ్డు, వాసనలు ఇవన్నీ పోతాయి. మామూలుగా మనందరం ట్యాప్ కింద కడిగేసుకొని బయట ఆరబెట్టేసుకుంటాము. అలా చేసినప్పుడు పైన మాత్రమే శుభ్రం అవుతుంది. కానీ లోపలుండే క్రిములు అవన్నీ కూడా పోవాలి అంటే 2 రోజులకొకసారైనా ఇలా వేడి నీళ్ళలో వంట సోడా, ఇంకా నిమ్మకాయ వేసి ఇలా ఒక్కసారి మరిగించుకోండి. 5 నిమిషాల పని అంతే. బయటకి తీసేసి మొత్తం ఆరనివ్వండి. తడిగా ఉంటే లోపల క్రిములు పుట్టే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండీ ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కమెంట్స్‌లో రాయండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు కూడా మీ స్పాంజ్ వైప్స్‌ని డిసిన్ఫెక్ట్ చేసుకోండి.